ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ వేలూరి రవికిరణ్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ క్రోధీనామ సంవత్సరంలో అసలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? ఈ రాశి వారికి సంబంధించిన పరిహారాలు కూడా తెలియచేయండి. వృషభ రాశి అధిపతి శుక్రుడు అనుకూలంగా ఉండటం వల్ల ఈ రాశికి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యభూజం 7, అవమానం 3గా పరిగణించబడుతుంది మనకి. అందువల్ల అయితే ఈ అధిపతి శుక్రుడు అవడం వల్ల శుక్రుడు రాజకీయ పరంగా అనుకూలతలు కలగజేస్తారు. అలాగే సినీ రంగం వాళ్ళకి శుక్రానుకూలత ఉంటేనే సినిమాలో అడుగు పెట్టగలరు. అందువల్ల ఈ 2 వ్యవహారాల విషయంలో రాజకీయ పరంగా ఈ సినిమా పరంగా ఎవరైతే నటిస్తున్నారో మంచి సినిమాలు అంచుకుని మంచి హిట్ అవ్వటము, అట్లాగే రాజకీయ నాయకులు ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఎలక్షన్లో నిలబడ్డ ఈ రాశి వాళ్ళకి విజయం సాధించడం, ఇట్లాంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశిలో ఉండేవారికి. అట్లాగే విద్యాపరంగా చూసుకున్నట్లయితే జన్మంలో గురుడు ఉన్నాడు. జన్మ గురుడు అనుకూల కారకుడు. చదువు విషయంలో, ఉద్యోగ విషయంలో, చదువు విషయంలో ఖచ్చితంగా అనుకూలతలు అనేవి ఈ రాశి వారికి ఉంటాయి. అట్లాగే వివాహ విషయంలో అనుకూలంగా ఉన్నాడు. వివాహ విషయంలో అంటే ఈ సంవత్సరం కుదిరే ఖచ్చితంగా ఈ రాశుల వారికి ఖచ్చితంగా ఒక 60% వరకు వివాహాలు కాని వారు గట్టి ప్రయత్నాలు చేసినట్లయితే వాళ్ళకి వివాహం అయ్యే యోగం ఉంటుంది. అలాగే సంతాన కారకుడు శుక్రుడు అంటే అన్యోన్యత, దంపతులు ఎందు ఒకరికి ప్రేమ అభిమానం కలగాలంటే శుక్ర బలం ఉంటేనే అది. అందువల్ల అన్యోన్యత ఇచ్చేది శుక్రుడే కాబట్టి ఖచ్చితంగా సంతానం లేని స్త్రీ పురుషులకి ఈ సంతాన యోగం అనేది ఒక 50% పైనే అవకాశం ఉంటుంది. అంటే ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి? చిన్న సమస్యలు అనేవి వస్తాయి. ఆరోగ్య సమస్యలు కొన్ని గ్రహానుకూలతలు తక్కువగా ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా శుక్రుడు వ్యాపారంలో భోగభాగ్యైశ్వర్యాలు కలుగజేసేవాడు శుక్రుడు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు అనుకున్నటువంటి వ్యాపారంలో అభివృద్ధి చెంది మంచి ధనలాభాన్ని ఆర్జించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంటుందండి? రియల్ ఎస్టేట్ రంగం కూడా శుక్రుడు భోగాలు అనుభవించడానికి ఆస్కారం కాబట్టి రియల్ ఎస్టేట్ అంటేనే భోగాలు. అన్ని సైట్స్ కొంటాం, అన్ని వేలల్లో కోట్లల్లో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ శుక్రానుకూలత వల్ల వీళ్ళకి అనుకూలతలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఒక 50% వరకు వాళ్ళ సైట్లు అవన్నీ అమ్మటము అట్లాంటి అవకాశాలు ఉంటాయన్నమాట ఖచ్చితంగా. అంటే ఈ సంవత్సరం ఒకవేళ కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటే ఈ సంవత్సరం అసలుకి ఏ విధంగా ఉంటుందండి ఈ రాశి వారికి? కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వాళ్ళకి అనుకూలతలే ఉన్నాయి. ఎందువల్ల అంటే ఆదాయం 2, వ్యయం 8. అంటే వాళ్ళు ఖచ్చితంగా రుణం చేసి వ్యాపారం చేస్తారు. రుణం ఎందుకంటే బ్యాంకు రుణము ఏదో ఒక రుణం తీసుకోకుండా వ్యాపారం ప్రారంభించలేదు. దానివల్ల ఏమవుతుందంటే రుణం తీర్చడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. అయినప్పటికీ కూడా వ్యాపార పరంగా బాగుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఏ వ్యాపారం చేసినా వ్యాపార అనుకూలతలు ఉన్నాయి వీళ్ళకి ఖచ్చితంగా. ఇప్పుడు అంటే చాలా సంవత్సరాల నుంచి కొన్ని కోర్టు సమస్యలు ఉంటాయి కదండి, అసలు వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ సంవత్సరం? ఈ కోర్టు సమస్యలతో ఉండే వారికి కొంచెం ప్రతికూలతలే ఉన్నాయి. ఎందువల్ల అంటే కొన్ని గ్రహానుకూలతలు తక్కువగా ఉన్నాయి వృషభ రాశిలో ఉండేవారికి. దానివల్ల ఒక 30% మాత్రం సమస్యలు బయటపడతారు. మిగతా వాళ్ళని వాయిదాలు పద్ధతిలో మళ్ళీ వాయిదాలు పడుతూ ఉంటాయి కోర్టులో. వల్ల ఈ 30% అయితే ఆ యోగం, ఆ నక్షత్ర రీత్యా, ఆ లగ్న రీత్యా ఎవరి లగ్నం బాగుంటుందో వాళ్ళకి సమస్యల నుంచి బయటపడే యోగాలు ఉంటాయి. మిగతా వాళ్ళకి మాత్రం 70% మాత్రం నిరాశాజనకంగా ఉంటుంది. మా సమస్య తీరలేదు ఇంకా అనుకుంటే దానికి పరిహారాలు ఉంటాయి. ఎందుకంటే కోర్టులో ఆ సమస్యకి ఏదైతే ఉందో ఆ సమస్య దగ్గర పరిహారం ప్రతిదానికి 100 కోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు అన్నారు. ప్రతిదానికి పరిహారం ఉంది. పరిహారం చేసుకున్నట్లయితే వాళ్ళకి అనుకూలంగా మలుచుకునే యోగాలు వస్తాయన్నమాట. ఇప్పుడు రాజకీయ నాయకులకి ఏ విధంగా ఉంటుందండి అసలు? రాజకీయ పరంగా శుక్రుడు అధిపతి కాబట్టి ఖచ్చితంగా రాజకీయంలో జయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గురుగారు, ఇప్పుడు వ్యవసాయం ఏ విధంగా ఉంటుందండి ఈ సంవత్సరం అంతా? అసలు ఈ వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు కురవటం వల్ల పంటలు బాగా పండుతాయి. ఖచ్చితంగా ఎర్రధాన్యాలు అవి బాగా పండుతూ ఉంటాయి. అందువల్ల రాజ్యాధిపతి ఆయన అవడం వల్ల చంద్రుడు పంటలకు అధిపతి అయ్యాడు సంవత్సరం. అందువల్ల పంటలకు చంద్రుడు అధిపతి అవడం వల్ల చక్కటి సస్యశ్యామలమైన వాతావరణం నెలకొంటుంది. చక్కటి పంటలు పండటము,
మంచి దిగుబడి రావటము, మంచి ఆదాయం రావటము ఇదంతా చూస్తాం అన్నమాట. మనం ఖచ్చితంగా వ్యవసాయదారులకి అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు అన్నమాట. ఇప్పుడు సినిమా పరిశ్రమ ఏ విధంగా ఉంటుందండి ఈ రాశి వారికి చెందిన వాళ్ళకి? సినీ రంగంగా చూసుకున్నట్లయితే ఈ శుక్రుడు అధిపతి, శుక్రుడు మంచి స్థానంలో ఉన్నాడు, స్వస్థానంలో మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి శుక్రానుకూలత వల్ల సినీ రంగంలో ఖచ్చితంగా విజయకేతనం ఎగరవేసే అవకాశం ఉంది. ఎవరైతే కొత్త కొత్త సినిమాలు అవన్నీ తీస్తున్నారు అవన్నీ కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి త్వరలో. ఈ రిలీజ్ అయ్యే సినిమాలు అవన్నీ కూడా మంచి హిట్లు అవ్వటము, మంచి పేరు రావటము అదంతా జరుగుతూ ఉంది. ఈ రాశిలో ఉండే సినిమా హీరో అయితే ఆయన చక్కగా నటించడము, మంచి పేరు తెచ్చుకోవడం, ప్రజలను మన్ననలు పొందడము, మంచి రేటింగ్ రావడం, ఇట్లాంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు విద్యార్థులకి విదేశీయానం ఉందంటారండి? విద్యార్థులు వృషభ రాశి అవడం వల్ల ఈ యొక్క కేతువు అనుకూలంగా ఉన్నాడు. కేతువు అనుకూలంగా ఉండడం వల్ల విదేశీయానానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా చదువు పరంగా చూసుకున్నట్లయితే విదేశాలకు వెళ్ళే యోగాలు ఈ రాశి వారికి ఉన్నాయి. ఖచ్చితంగా విదేశాల్లో ఎంఎస్ చేయడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి మంచి చదువు చదివి వాళ్ళు ముందందులో మంచి ర్యాంక్స్తో పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అంటే ఈ రాశి వారికి అసలు ఎలాంటి పరిహారం చేసుకోవాలండి ఈ సంవత్సరం అంతా? కేతు ప్రతికూలంగా ఉండటం వల్ల మంగళవారం నియమాలు పాటించడము, అట్లాగే జన్మంలో గురుడు ఉన్నాడు. జన్మగురుడు ఒక చదువుకి ఉద్యోగాలకే అనుకూలం, మిగతా వారంగా చూసినట్లయితే కొంచెం ప్రతికూలతలే ఉంటాయి. అందువల్ల గురుడికి జపం చేయించుకోవడం, గురు బలం ఏర్పాటు చేసుకోవడం, గురుడికి శనగలు దానం ఇవ్వటం, గురువార నియమాలు, మంగళవారం నియమాలు పాటించడం, కేతువుకు ఉలవల దానం ఇవ్వటం ఇత్యాది పరిహారాలు చేసుకున్నట్లయితే ఈ రాశి వారికి అనుకున్న ఫలితాలు కలిగి సుఖంగా ఉండటం జరుగుతుంది. చాలా చక్కగా తెలియజేస్తారండి, ధన్యవాదాలు. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.